ఒక వర్గశత్రువుని నిర్ధారించడం అంటే చాలా కష్టసాధ్యమైంది. ఇందాక చెప్పినట్టుగా కులాలు మమేకమైపోయి ఈ కులం నా వర్గశత్రువు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక కులం వర్గశత్రువు అని నిర్ధారించడం వల్ల, డిక్లేర్ చేయడం వల్ల దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. 2 కులాలు కొట్టుకుంటే అభివృద్ధి దిగజారిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని వర్గశత్రువుని, జనసేనకి వర్గశత్రువు ఎవరు ఉండాలి? దేని మీద పోరాటం చేయాలంటే జనసేనకి వర్గశత్రువు దాష్టీకం, దౌర్జన్యం, పేదరికం, అవినీతి, మౌలిక వసతులు లేని వీటిని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మనం వారిని వర్గశత్రువులుగానే ప్రకటించాలి. ఆదిలాబాద్ తాండాలో నీళ్లు రాకపోతే దాన్ని ఆపుతుంది ఎవరు? నిలబడాలి. నల్గొండలో అక్కడ ఫ్లోరైడ్ సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఏ పాలసీలు అడ్డుకుంటున్నాయి? అవి మన వర్గశత్రువులు. వ్యక్తులు నేను ఎప్పుడు వర్గశత్రువులుగా అభివర్ణించను. ఒకసారి వ్యక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చేవి, కానీ మనం మాట్లాడి పోరాటాలు చేస్తే దాని సమస్యను పరిష్కరించవచ్చు.